హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు ఒక కొత్త రకం ఎగ్ రెసిపీని చూపించబోతున్నాను. రెగ్యులర్ గా మనం చేసుకునే ఎగ్ బుర్జీ, ఎగ్ ఫ్రై, అలాగే బాయిల్డ్ ఎగ్ కర్రీ కాకుండా ఇవాళ కాస్త కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, క్విక్ గా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఎగ్ తో రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ముందుగా మనమైతే ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, బట్ నేనైతే ఇక్కడ ఒక 5 తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా 15 మినిట్స్ కి ఎగ్స్ బాయిల్ అయిపోతాయి కదా, బట్ ఈ రెసిపీ కోసం 10 మినిట్స్ ఎక్స్ట్రాగా బాయిల్ చేసుకోవాలి. అంటే టోటల్ గా 25 మినిట్స్ ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్స్ ని కట్ చేసుకుందాం. 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర చాపర్ ఉంటే గనక చాపర్ తో ఇంకా సన్నగా వస్తాయి కాబట్టి దాన్ని యూజ్ చేసైనా కట్ చేసి పెట్టుకోండి. 25 మినిట్స్ తర్వాత ఎగ్స్ బాయిల్ అయిపోయాక వాటి అవుటర్ షెల్ అనేది తీసేసి అందులోని ఎల్లో పార్ట్ ఎక్కడుందో గమనించుకొని అది కట్ అవ్వకుండా నైఫ్ తోటి వైట్ పార్ట్ మాత్రమే కాస్త కట్ చేసుకొని ఇలా ఎల్లో పార్ట్ ని సపరేట్ చేసేసి వైట్ పార్ట్ ని 4 పీసెస్ గా ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు చిదురైపోతాయి కాబట్టి జస్ట్ 4 పీసెస్ చేసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి ½ టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ కారం, అలాగే ½ టీ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్ని కూడా ఎల్లో పార్ట్ సపరేట్ చేసేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు ఎగ్ పీసెస్ అనేవి మెత్తపడకుండా ఉంటాయి, అలాగే తినేటప్పుడు కూడా కాస్త గట్టిగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్ ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే 2-3 మినిట్స్ తర్వాత ఎల్లో పార్ట్ ని కూడా వేసేసుకొని మరో నిమిషం పాటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక అదే బాండిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసి ఫస్ట్ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక తర్వాత మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించేసుకోవాలి. ఇలా చేస్తే ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అయిపోకుండా మెత్తగా ఉంటాయన్నమాట. అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ టేస్ట్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా, అలాగే ½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసి ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్ లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ పీసెస్ అన్ని కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. గబగబా మిక్స్ చేసుకున్నారంటే ఎగ్ పీసెస్ విరిగిపోతాయి. సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకున్నారంటే ఆ మసాలా అంతా కూడా ఎగ్ పీసెస్ కి బాగా పట్టి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది కర్రీ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.